హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు అయితే నేను ఇక్కడ స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నానండి. మొన్న చూపించాను కదండి కటింగ్ వీడియో ఇది. అయితే మీరు చూడండి, ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు క్లియర్గా అవుపిస్తుంది. ఇది కటింగ్ వీడియో అయితే పెట్టాను నేను. ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నానండి. మీకు బ్లౌజ్ చూసి ఈజీగా అర్థమైపోతుందండి. అయితే ఆ రోజు స్టిచ్చింగ్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు టైం లేదండి అస్సలు. ఆ బ్లౌజ్ అనేది పక్కకు పెట్టేశాను. అయితే నిన్న నైట్ కుట్టానండి. కటింగ్ వీడియో పెట్టాను కదా, స్టిచ్చింగ్ కూడా పెడితే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది మీకని నేనైతే ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నానండి. అయితే ఇక్కడ చూడండి, లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు అనేది ఇలా జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ నేను స్లోగానే పెట్టాను. ఆల్రెడీ 1 అవర్ అయితే కుట్టానండి బ్లౌజు. కాకపోతే మీకు ఏంటంటే 25 మినిట్స్లో చూపించాలని నేనైతే కొంచెం స్పీడ్ పెంచాను. అయినా మీకు క్లియర్గా అవుపిస్తుందని అనుకుంటున్నానండి. ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగండి, చెప్తాను. అయితే మొత్తం ఇలా జాయిన్ చేసుకోవాలి. మనం 4 మెంబర్ మీద పెట్టుకోవాలండి ఎప్పుడైనా జాయిన్ చేసుకునేటప్పుడు. నేను ఎందుకు చెప్తున్నానంటే అందరికి తెలిసి ఉండదు కదా, తెలిసిన వాళ్ళకైతే కాదు, తెలియని వాళ్ళకి మాత్రం చెప్తున్నాను నేను. మనం జాయింట్ చేసుకునేటప్పుడు ఒక నెంబర్ సెట్ చేసుకోవాలి. మనము కుట్టేటప్పుడు అంటే మనము బ్లౌజ్ అంతా కుట్టేటప్పుడు ఒక నెంబర్ అంటే 2 నెంబర్ మీద పెడతానండి నేనైతే. మీరు ఇలా కుట్టుకున్నారంటే కుట్ట అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దానికోసం అయితే చెప్తున్నానండి. ఇప్పుడు అందరు తెలిసే ఉండరు కదా, ఏదైనా ఫస్ట్ నేర్చుకుంటేనే అందరికి తెలుస్తుంది. నాకైనా అంతే, ఎవరికైనా అంతే కదండి. మనం ఫస్ట్ ట్రై చేస్తేనే కదా వచ్చేది. దానికోసం అయితే చెప్తున్నాను. జాయింట్ చేసేటప్పుడు అయితే మీరు 4 మెంబర్ మీద పెట్టుకోండి. నెక్స్ట్ లేదు మేము గమ్ము పెట్టుకుంటాము అంటే అది మీ ఇష్టం అండి. నేనైతే కుట్టే వాళ్ళకైతే చెప్తున్నాను. అయితే ఇక్కడ నెక్ అంతా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. సెంటర్ దగ్గర నెక్ దగ్గర మొత్తం ఇలా కట్ చేసుకొని మనకి బ్యాక్ పార్ట్ చుట్టూ ఉన్న మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి, అదంతా నీట్గా పర్ఫెక్ట్గా ఎక్కడ లేకుండా, క్లాత్ అనేది ఎక్కడ అవుపియకుండా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనకి జాయింట్లోకే వెళ్తుంది కదా అని ఏం వదిలిపెట్టనండి. ఎందుకంటే ఇలా కట్ చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. కుట్టేటప్పుడు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుందండి. ఎక్కడ మనకి క్లాత్ అనేది ఎగుడు దిగుడు లేకుండా నీట్గా ఉంటేనే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ పక్కకు పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ చూడండి, ఇలా ఓపెన్ చేసుకొని ఒకటి అటు ఒకటి ఇటు అలా వేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను నేనైతే వీడియో అనేది. చూడండి, ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా వేసుకోవచ్చు అండి మీరు, పర్వాలేదు కుట్ట అనేది. అయితే ఒకటేంటంటే ఇప్పుడు మన మెయిన్ క్లాత్ ఉంది కదండి, మెయిన్ క్లాత్లో మనం లైనింగ్ ఇట్లా మీది నుంచి వేసినప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి మీరు. ఎందుకంటే మనము ముక్స్ పట్టి సైడు ఎక్కువగా వేసుకొని ఇక్కడ సైడ్ జాయింట్స్కి తక్కువగా వేసుకోవద్దు. ఈ సెంటర్లో నేను ఎలా వేసాను, ఇప్పుడు మెయిన్ క్లాత్లో సెంటర్లో లైనింగ్ క్లాత్ అయితే వేసాను. అంటే మనకి చుట్టూ 1/2 ఇంచు వచ్చే విధంగా ఇలా వేసుకోవాలి. నేను అది చెప్తున్నానండి. ఎందుకంటే ఒక సైడు అంతా వేసుకున్నాం అనుకోండి, అప్పుడు అంత బాగుండదు చూడడానికి. ఎక్కడన్నా మనకి తక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది క్లాత్ అనేది, మెయిన్ క్లాత్. అందుకని సెంటర్లో వేసుకోండి. మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి మెయిన్ క్లాత్లో లైనింగ్ క్లాత్ అనేది సెంటర్లో వేసుకోండి. ఇలా కరెక్ట్గా ఎక్కడ సైడ్ చూసినా మనకి 1/2 ఇంచు వచ్చే విధంగా వేసుకున్నామంటే కుట్టిన తర్వాత ఈ మెయిన్ క్లాత్ అనేది ఇలా నీట్గా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఎక్కడ లేకుండా క్లాత్ అనేది ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అయితే మనం కుట్టేసాం కదా ఫ్రంట్ సైడు, ఇంకో సైడ్ కూడా కుట్టుకోవాలండి, జాయింట్ చేసుకోవాలి. టూ పార్ట్స్ ఎందుకు చూపిస్తున్నాను నేనంటే, మీకు కొంతమంది ఒకటి చూసి ఒకటి స్కిప్ చేస్తూ ఉంటారు కదండి. ఒకటి చూసినా వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది, ఒకటి చూడకపోయినా కూడా. దానికోసం అయితే ఇది మిస్ అయినా ఇంకోటి చూస్తారని చూపిస్తున్నానండి. ప్రతిదీ అందుకే చూపిస్తాను నేనైతే. మరి 1 అవర్ ఉన్నదైతే నేనైతే 25 మినిట్స్లో పెట్టేశానండి మీకోసము. ఎందుకంటే 25, 27 అంతకన్నా ఎక్కువ అయితే లేదు. 60 మినిట్స్ని నేనైతే ఇంత చేశాను. 1/2 అవర్ దగ్గరికి తీసుకొచ్చేసాను. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉండదు కదండి ఎవరికైనా. లాంగ్ అంటే కొంచెము మనకి అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు. దానికోసం అయితే మీకు చూసినా కూడా క్లియర్గా అర్థం కావాలి, నెక్స్ట్ తొందరగా అయిపోవాలని పెట్టేశాను. చూడండి, ఇక్కడ కూడా క్లాత్ అనేది ఎక్కడ అవుపేయకుండా నీట్గా కట్ చేసుకోవాలి.
తర్వాత డాట్స్ అయితే నేను ఇలా పెడతాను చూడండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు జాయింట్ చేసిన తర్వాత ఇలా అయితే చిన్న కుట్టు పెట్టేస్తానండి. చిన్న కుట్టు అంటే ఒక 2 నెంబర్ మీద పెడతాను. అలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఇలా 3 ఇంచెస్ పొడవు ఉంటుందండి. ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ఇది. 3 ఇంచెస్ పొడవు 3 ఇంచెస్ వెడల్పుతో తీసుకొని నెక్స్ట్ అదే బ్లౌజ్ అదే డాట్కి స్ట్రైట్గా ఈ చంక దగ్గర డాట్ అనేది వేసుకోవాలి కరెక్ట్గా. అలా వేసుకున్నామంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎక్కడ ముడత లేకుండా ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు చూడండి మనకి మా సెంటర్ ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఈ డాట్ అనేది ఇలా వేసుకోవాలి. ఇది కూడా 2.5 ఇంచెస్ అయితే ఉండాలండి ఖచ్చితంగా. అలా ఉంటేనే మనకి ఉక్స్ పట్టిలోకి కాజా పట్టిలోకి పోయినాక కొంచెం 1 ఇంచు పైన మిగిలితేనే షేప్ అనేది బాగా వస్తుంది. చూడండి ఇలా వస్తుంది కుట్టిన తర్వాత. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ డాట్ వేసుకున్నాం కదా, ఇంకో పార్ట్ కూడా అంతేనండి. సేమ్ షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా కరెక్ట్గా పట్టేసుకున్నామంటే మనకి ఎగ్జాక్ట్లీగా వచ్చేస్తుంది. అక్కడ నుంచి వెడల్పు అనేది 3 ఇంచెస్ పొడవు వెడల్పు 3 ఇంచెస్ పొడవు 3 ఇంచెస్ తీసుకోవాలి కంపల్సరీగా. చంక దగ్గర డాటు, అలాగే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర డాటు ఇలా వేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇలానే వేసుకోవాలి. చెస్ట్ లేని వాళ్ళకి కూడా ఇలా డాట్ వేసుకోవాలని కూడా చూపించాను కదా మీకు. చూడండి షేప్ అనేది ఇలా వచ్చేస్తుంది ఎగ్జాక్ట్లీగా. ఇలా చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ అయితే మనము షోల్డర్ నుంచి సెంటర్ దాకా పట్టుకొని అక్కడ నుంచి 3 ఇంచెస్ పొడవు అయితే వేసుకోవాలండి వెడల్పు. అయితే ఇప్పుడు ఈ డాట్స్ వచ్చేసి 3 ఇంచెస్ పొడవు అయితే ఉండాలండి. మనకి అంతకన్నా ఎక్కువగా ఉంటే అయితే అస్సలు బాగుండదు. నెక్కు దాటి పైకి వెళ్ళకూడదు మనకి. అయితే వెడల్పు తీసుకోవాలి వచ్చేసి. డాట్ అనేది ఎప్పుడైనా వెడల్పు తీసుకుంటే కింద మనకి నడుము దగ్గర పైకి లేకుండా నీట్గా ఉంటుందండి. దానికోసం అయితే మీరు వెడల్పు తీసుకోవాల్సి వస్తుంది కింద. ఇలా చూడండి కింద 1/2 ఇంచు పైనే తీసుకుంటేనే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఏంటంటే మనకి ఈ క్లాత్ తీసుకున్నప్పుడు నేను 1 మీటర్ ఇవ్వంటే అబ్బాయి ఏం చేశాడంటే 1/2 మీటర్ ఎక్కువ ఉందని చెప్పి నేను లైనింగ్లో ఎక్కువ అబ్బాయి దగ్గరనే తీసుకుంటానండి. అయితే దానికోసం అయితే ఇందులో 1/2 మీటర్ 1.5 మీటర్ ఉందా అంటే తీసేసుకో అని ఫ్రీగా ఇచ్చేశారు. అంటే 1/2 మీటర్ వాళ్ళకు కూడా ఎక్కువ యూజ్ కాదు కదండి. సరేలే అని ఆ మొత్తం అయితే నాకు 100 రూపీస్కి ఈ క్లాత్ మొత్తం ఇచ్చేశాడు. అయితే ఇక్కడ నేను నడుం పట్టి కోసం అయితే అందులోనే కట్ చేస్తున్నానండి. నాకు ఒక సిస్టర్ కూడా అడిగింది, ఇది ఎంత క్లాత్ ఎక్కువగా ఉందన్నట్టుగా అడిగారు. అయితే అదేనండి ఎక్కువగా ఉందని ఒక 1/2 మీటర్ ఇచ్చేశాడు. నేను నా బ్లౌజ్కి దేనికన్నా యూజ్ అవుతుందిలే తర్వాత అని చెప్పేసి ఉంచాను. అంటే మళ్ళీ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం తీసుకోవచ్చు కదా, అందుకని మళ్ళీ తెస్తూ ఉంటాడు ఇలాంటి క్లాతులు. అప్పుడు ఒక 1/2 మీటర్ తీసుకుంటే నాకు యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా ఎక్స్ట్రా ఉన్నా కూడా ఇచ్చేసాడు. నేను కూడా తీసేసుకున్నాను. ఇలా మొత్తం అయితే మీది నుంచి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. నడుము పట్టి వేసుకున్న తర్వాత ఇలా కరెక్ట్గా మనకి లోపలికి వెళ్ళకుండా, అంటే బ్యాక్ పార్ట్ సైడ్ పైకి వెళ్ళకుండా కరెక్ట్గా రావాలండి కుట్ట అనేది కూడా ఒకే లెవెల్గా. చూడండి ఇక్కడ షేప్ పట్టీలు అయితే నేను లోడింగ్ చేసినానండి. ఎంత పర్ఫెక్ట్గా అసలు ఎంత బాగా వచ్చాయండి చూడండి మీరు కూడా. అయితే నేను ఇక్కడ క్లాత్ అంతా పైకి లైనింగ్ అనేది ఎందుకు పైకి పెడుతున్నానో చూడండి. ఇలా పైకి పెట్టాను కదా, ఒక 1 ఇంచు ఉందండి, మినిమం 1 ఇంచు ఉంది. 1 ఇంచు పైకి ఎందుకు పెట్టానంటే ఇప్పుడు మనకి ఈ కుట్ట అనేది ఇలా కుట్టాం కదండి. అయితే ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి లోపలికి వెళ్తుంది మనకి. అప్పుడు క్లాత్ అనేది కొంచెం మందంగా వచ్చి ఉంటుంది కదా, దానికోసం అయితే ఇలా కుడుతున్నాను. చూడండి ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది ఇది ఇలా. అప్పుడు మనకి లైనింగ్ అనేది డబల్ వేయాల్సిన పని కూడా ఉండదు. దానికోసం అయితే నేను అలా పెట్టాను. అంటే మీకు మెయిన్ క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు అలా పెట్టుకోవచ్చు మీరు. అలా కుట్టుకున్నారంటే సరిపోతుంది. చూడండి ఇలా చూసారా, ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది. అంటే అంత ఎక్కువ తీసుకున్నా మనకు కరెక్ట్గానే వస్తుంది, లోపల మందంగా ఉంటుంది అదొకటి. అందుకనే మీకు అది చూపించాను నేను. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి కూడా అంతేనండి. ఈ రెండు ఇలా కట్ కుట్టుకున్న తర్వాత నేను
లోడింగ్ ఎలా వేయాలనేది చూపిస్తాను చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా క్లాత్ అనేది ఎగురుదిగుడు లేకుండా ఇక్కడ నీట్గా కట్ చేసుకొని ఇప్పుడైతే మనం పైపింగ్ షేప్ పార్టీ లోడింగ్ అయితే వేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకొని లైనింగ్ అనేది ఒక సైడ్ ఇలా పట్టుకొని షేప్ పార్టీ అనేది ఇలా పట్టుకొని చూడండి, ఇలా ఒక సైడ్ కుట్టుకుంటూ వెళ్ళాలి. ఈ డాట్ దగ్గరికి రాగానే కొంచెం ఫోల్డింగ్ చేయాలండి, ఎందుకంటే మనకి పట్టేసినట్టుగా ఉండకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా ఇప్పుడు చూడండి, ఇప్పుడు కుట్టాం కదా, అలా మొత్తం ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇందాక కుట్టిన ఉంటుంది కదండి ఆ అంచు ఇక్కడ ఈ షేప్ పట్టి ఇందాక మెయిన్ క్లాత్ పెట్టాం కదా, ఇప్పుడు లైనింగ్ పెట్టేసి ఇలా మొత్తం మళ్ళీ జాయింట్ చేసుకుంటూ రావాలి. ఇందాక ఎలా కుట్టామో అలానే, కాకపోతే ఇప్పుడు క్లాత్ అంతా ఫోల్డింగ్ చేసాం కదా, లోపలికి ఉంది. ఈ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఇందాక మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి షేప్ పట్టీలోకి, అది కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇలా తీసేసుకోవాలి లోపల నుంచి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా వచ్చిందో మీరే చూడండి. ఎక్కడ ముడత లేకుండా అసలు ఎంత బాగా వచ్చిందో కదా. ఇలా నీట్గా వచ్చేస్తుంది. లోడింగ్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్, కాకపోతే ఏంటంటే మనం మనీ తగ్గట్టు కుట్టాలి కదా. అందరూ అసలు మనకు 150లోనే ఇవన్నీ చేయాలంటే ఎంత రిస్క్ ఉంటుందో మీరే చెప్పండి. ఇక్కడ ఇంకోటి కూడా అంతే. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ క్లాత్ ఒకటి కింది నుంచి వస్తుంది, ఒకటి మీది నుంచి వస్తుంది అండి. బాగా గుర్తుపెట్టుకోండి మీరు జాయిన్ చేసేటప్పుడు. అయితే ఒక షేప్ పట్టి కింది నుంచి వేయాల్సి వస్తుంది ఒక సైడు, ఈ షేప్ పట్టి అనేది మీది నుంచి వేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి క్లాత్ అంతా ఫోల్డింగ్ ఇలా చేసుకొని ఇలా ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేసుకోవాలి. అర్థమవుతుందని అనుకుంటున్నానండి. మీకైతే అర్థం కాకుంటే మళ్ళీ కామెంట్ చేయండి, నేనైతే మళ్ళీ వీడియో చూపిస్తాను. ఇలా మొత్తం అయితే కుట్టుకోవచ్చండి. ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకేమన్నా అర్థం కాకుంటే మళ్ళీ కామెంట్ చేయండి, నేను చూపిస్తాను క్లియర్గా అర్థమయ్యే విధంగా కూడా. ఇది ఇప్పుడు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అందుకే మాకు మామూలుగా అయితే డైలీగా వర్క్ ఉంటుంది కదండి, నైట్ టైం అయితే ఫ్రీగా ఉంటాం కాబట్టి ఇంకా కొంచెం స్లోగా చూపించాలన్న ఆలోచనతో నేను నైట్ టైం చూపిస్తున్నాను. వీడియో అనేది మనకి క్లియర్గా అవుపిస్తుంది. ఇంకోటి ఏంటంటే క్లియర్గా చెప్పొచ్చు. ఇప్పుడు షేప్ పట్టి లోడింగ్ అయితే కొంచెం టైమే పడుతుంది మనకు. మార్నింగ్ టైం అయితే గిరాకీ ఎక్కువగా ఉంటుంది కదండి, అప్పుడైతే వీలైతలేదు నాకు అసలు. అందుకని నైట్ టైం అయితే కొంచెం టైం తీసుకొని అయినా క్లియర్గా చూపించాలని నేనైతే చూపిస్తున్నాను. ఇక్కడ ఉక్స్ పట్టి, ఇప్పుడు ఉక్స్ పట్టి అయితే ఇలా వేసుకోవాలండి. నేను చెప్తూ ఉంటున్నాను కదా, మామూలుగా అయితే ఒక అంటే ఏరియాని బట్టి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది ఉంటుందండి. మా సైడ్ ఏంటంటే రైట్ సైడ్ ఉక్స్ పట్టి, లెఫ్ట్ సైడ్ కాజా పట్టి అయితే ఉంటుంది. కొన్ని ఏరియాలను అయితే మనకి ఏంటంటే మారుతూ ఉంటాయి. రైట్ సైడ్ ఏమో కాజా పట్టి, లెఫ్ట్ సైడ్ ఏమో ఉక్స్ పట్టి అలా వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి బ్లౌజులు కూడా కుట్టానండి నేను, అందుకే చెప్తున్నాను. నేను చూపిస్తున్నాను కాబట్టి కొంతమంది అనుకుంటారు కదా, దానికోసం అయితే చెప్తున్నాను. ఇక్కడ ఉక్స్ పట్టి చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా వేసుకోవాలి. ఇక్కడ మీద ఎక్స్ట్రా వస్తే క్లాత్ అంతా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, షేప్ కూడా అంత బాగా వస్తుంది. ఇంకోటి కాజా పట్టికి అయితే నేను ఇక్కడ ఇందాక మనము నెక్ పీస్ అనేది కట్ చేస్తాం కదండి, ఇలాంటి కాటన్ క్లాత్ కుట్టేటప్పుడు అయితే బ్లౌజు మనము లోపల లైనింగ్ అయితే పెట్టుకోవాల్సిన పని అయితే లేదండి. ఎందుకంటే ఇది మందంగానే ఉంటుంది కదా, మనకి ఇంకా మళ్ళీ లైనింగ్ పెట్టాల్సిన పని అయితే లేదు. ఇలా కుట్టుకున్న తర్వాత నెక్ పీస్ అండి, ఇది మనం నెక్ పీస్ కట్ చేసాం కదా బ్యాక్ సైడ్ది, అది ఇలా కొంచెం ఎక్స్ట్రా ఎక్కువగా ఉంది, దానికోసం అయితే కట్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి నేను ఇప్పుడు ఫోల్డింగ్ చేస్తున్నాను కదా, ఇలా చేసుకొని మీరు ఇక్కడ సైడ్ కూడా అంతే, ఇలా కుట్టు మీద నుంచి రావాలి. ఇందాక కుట్టాం కదా జాయింట్ చేసేటప్పుడు, ఆ కుట్టు మనకి అవుపియకుండా ఈ పట్టి అనేది ఇలా పెట్టుకోవాలి కాజా పట్టి. ఇక్కడ ఒకసారి రప్పించి ఇట్లా వెళ్ళాలి. మళ్ళీ ఒక కుట్టు కూడా వేసుకోవాలండి ఇక్కడ.
సైడ్ నుంచి కాజాపట్టికి అయితే 2 కుట్లు అయితే వేయాలండి. స్టెప్ బై స్టెప్ డబుల్ స్టిచ్ వేసుకున్నామంటే బాగుంటుంది. ఆ డబల్ స్టిచ్ మధ్యలోనే అంటే 2 కుట్ల మధ్యలోనే మనకి కాజాలు అనేటివి రావాలి. చూసారా, ఇలా వచ్చేస్తుందండి పర్ఫెక్ట్గా మనకి. అసలు ఎంత నీట్గా ఉందో అండి బ్లౌజ్ అయితే. మనకు షేపట్టి లోడింగ్ వేస్తే చాలా నీట్గా ఉంటాయండి బ్లౌజులు అయితే. ఇప్పుడు మనం ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి నుంచి తీసుకోవాలి. ఎందుకంటే మనం ఉక్స్ పట్టి నుంచే కదా మనం కొలుచుకుంది కూడా. కట్ చేసేటప్పుడు కుట్టిన తర్వాత కూడా ఉక్స్ పట్టి చూడాలి. అయితే మనకు ఉక్స్ పట్టి దగ్గర ఎక్కువగా ఉంటే అక్కడ కట్ చేయాలి, లేదంటే నెక్ ఎక్కువగా ఉంటే నెక్ కట్ చేసుకోవాలి. నేను నెక్ ఎక్కువగా ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ కట్ చేశాను. నెక్స్ట్ కాజా పట్టి చూసుకోవాలి. ఇప్పుడు రెండిట్లో ఏది ఎక్కువ ఉన్నా ఒకదాని మించి ఒకటి ఎక్కువ ఉన్నా కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కాజా పట్టి అనేది కొంచెం ఎక్కువగా ఉంది. ఇక్కడ నెక్ పీస్ నెక్ దగ్గర అది కట్ చేశాను. ఈ షోల్డర్స్ జారకుండా బ్యాక్ సైడ్ ఇలా 1/2 ఇంచు లోపలికి కట్ చేసామంటే నెక్ సైడు మనకి భుజాలు అనేది అస్సలు జారవండి. మీరు ఎంత డీప్ నెక్ పెట్టుకున్నా కూడా భుజాలు అనేది అస్సలు జారకుండా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇప్పుడు షోల్డర్స్ అనేది ఇలా 1/2 ఇంచుతోని మనం జాయింట్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇంకా డబల్ స్టిచ్ వేసుకోవాలి షోల్డర్స్కి ఎప్పుడైనా. కాజాపట్టి అది సైడు ఉక్స్ పట్టి సైడ్ 2 ఇలా అయితే జాయింట్ అయితే చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితేనే నా వీడియోస్ చూడండి. చూసి అలాగే నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చేయడం వల్ల ఇంకా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. వీడియోస్ అనేది ఇంకా ఇంట్రెస్ట్గా తీయాలని అయితే అనిపిస్తుంటుంది కదా. సబ్స్క్రైబర్స్ రాకపోతే ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుందండి, అసలు సబ్స్క్రైబర్స్ వస్తలేరు కదా ఎన్ని రోజులైనా. కొంతమందికి అయితే త్వరగా వచ్చేస్తారు. అసలు మన వీడియోస్ ఎందుకు వీళ్ళకి నచ్చట్లేదు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది నాకు. కానీ చూస్తుంటాం కదా, కొంతమంది అయితే అసలు ఏం అంటే పర్ఫెక్ట్గా చూపించినా చూపించకపోయినా సబ్స్క్రైబర్స్ వ్యూస్ అయితే బాగానే వస్తాయండి. అస్సలు అర్థం కావట్లేదు నాకైతే. ఇప్పుడు అంటే నేను పెట్టయితే 5-6 మంత్స్ అయితే అవుతుందండి. 400 కూడా కాలేదు సబ్స్క్రైబర్స్. చేయండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకేంటంటే కొంతమందికి ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది, వీడియో అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. దానికోసం అయితే చెప్తున్నానండి. ఇలా జాయింట్స్ అయితే ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ మెయిన్ క్లాత్కి అయితే ఏం జాయింట్స్ అయితే పడవండి, లైనింగ్కే, ఓన్లీ లైనింగ్కి ఇలా 4 పీసులు అయితే మనం కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా ఈజీ అండి అసలు జాయింట్ చేయడం కూడా. చూడండి, ఇలా ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఈ ఎక్స్ట్రా కూడా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మెయిన్ క్లాత్ మనకి కరెక్ట్గా ఉంది, అస్సలు అతుకులు అనేటివి పడవండి. ఇప్పుడు ఇలా జాయింట్ అనేది కట్ చేసుకొని అయితే పైపింగ్ వేద్దాం అనుకున్నానండి. కానీ కాకపోతే ఏంటంటే మనకి ఇందులో ఒక కలర్ వేస్తే మనకి ఇప్పుడు వైట్ ఉందనుకోండి, వైట్ వేసామనుకోండి మళ్ళీ తర్వాత వేరే బ్లౌజ్లకు రావు కదా. దానికోసం అయితే చూడండి, ఇక్కడ 1/2 ఇంచు నేను ప్రతిదీ చెప్తూ ఉంటాను చూడండి. అయితే ఇక్కడ మెయిన్ క్లాత్ ఏంటంటే 1/2 ఇంచు పైకి పెట్టాను, లైనింగ్ అనేది 1/2 ఇంచు కిందికి పెట్టాను. ఇలా పెట్టినప్పుడు మనకి ఏంటంటే మనకి ఫోల్డింగ్ చేసాం కదా, ఆ ఫోల్డింగ్ చేసినప్పుడు ఇలా చూడండి, ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి, మందంగా ఉండకుండా నీట్గా వచ్చేస్తుంది. పల్చగా ఉంటుంది క్లాత్ అనేది, మందంగా ఉండదు జాయింట్ చేసిన తర్వాత. ఎందుకంటే మరీ మందంగా ఉందనుకోండి, ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ 2 సమానంగా పెడితే మందం అయిపోతుంది, అప్పుడు అంత బాగుండదండి పట్టి దగ్గర హ్యాండ్ దగ్గర. అందుకని నేనైతే ఇలా చూపించాను మీకు. ఇలా పెట్టుకోండి, క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉన్నప్పుడు కట్ చేసి, నార్మల్గా ఉన్నప్పుడు క్లాత్ లేదనుకోండి అప్పుడైతే ఏం పెట్టుకోవాల్సిన పని లేదు, ఉన్నప్పుడైతే ఇలా ఎక్స్ట్రా పెట్టుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అసలు జాయింట్స్ కూడా అవుపోయినంత నీట్గా వచ్చింది. ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి సెంటర్ దగ్గర. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోత్ అయితే తీస్తున్నానండి నేను.
ఈ లోతు తీసిన తర్వాత ఇప్పుడు ముందు కూడా తీసుకోవాలి మనం ఫ్రంట్ సైడ్. ఇలా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు జాయింట్ అనేది చేద్దాము. షోల్డర్ మీద మనం టక్స్ పెట్టాం కదా హ్యాండ్కి, ఆ టక్స్ ఈ షోల్డర్ రెండు ఒకే విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఒక సైడ్ అయితే జాయింట్ చేద్దాం. ఫస్ట్ మీరు ఇలా జాయింట్ చేసుకోండి ఫ్రెండ్స్, అస్సలు ముడత అనేది రాదు. ఇప్పుడు చూపిస్తాను కదా మీకు. ఇలా కుట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ షోల్డర్ నుంచి ఇంకో సైడ్, ఇప్పుడు ఒక సైడ్ కుట్టాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకో సైడ్ అయితే కుట్టాలి. ఇలా ఇప్పుడు మొత్తం డబల్ స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి లాస్ట్ వరకు డబల్ స్టిచ్ అయితే వేయాలి. ఇలా చూసారా ఎక్కడ ముడత అనేది రాకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. భుజం దగ్గర, ఫ్రంట్ సైడు, బ్యాక్ సైడు పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూడండి ఇలా వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు మెడపట్టి వేసుకుందామండి. అదే చెప్తున్నాను కదండి, నేనైతే ఇక్కడ పైపింగ్ వేద్దాం అనుకున్నాను. అయితే మనం ఇప్పుడు ఇందులో వైట్ వేస్తే అన్నిటికీ మ్యాచ్ కాదు, మళ్ళీ ఓకే వైట్ ఎంత బాగుండదని నేనైతే వేయలేదండి. అన్నిటి మీదకి యూజ్ చేసుకోవచ్చు కదా బ్లౌజ్ అనేది, వాళ్ళు ఏం చెప్పలేదు కదా మనకి, అందుకని నేనైతే వేయలేదు. అయితే ఇక్కడ చూడండి క్లాత్ అనేది ఎక్స్ట్రానే ఉంది కదా నా దగ్గర, 1/2 మీటరు. అందులో ఇది కొంచెం క్రాస్గా ఉందండి. ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసి నేను లైనింగ్లో మిగలలేదు నాకు 1 మీటర్లో, అస్సలు మిడపట్టికి సరిపోయేంత క్లాత్ అయితే లేదు. అయితే ఇక్కడ ఈ క్లాత్ ఉంది కదా, ఇదే వేసుకోవచ్చు. మెయిన్ క్లాత్ అయితే మనము అంటే మనకు శారీస్లో వెళ్తుంది కదండి, ఆ క్లాత్ అనేది అంత బాగుండదు. మెడపట్టి వేసుకోనికైతే స్టిఫ్గా ఉండదు మనకి. ఇప్పుడు ఇది కాటన్ క్లాత్ కదా బాగుంటుంది. ఇలాంటివి వచ్చినప్పుడు వేసుకోండి. అయితే ఇలా మొత్తం నీట్గా క్రాస్గా ఒకటి చూడండి, ఒకటి అటు సైడు ఒకటి ఇటు సైడు మూలలు అనేది ఇలా వచ్చినప్పుడు మాత్రమే మనకి మెడపట్టి అయినా పైపింగ్ అయినా ఇలానే మనము జాయింట్ అనేది చేసుకోవాలండి. చూడండి స్ట్రైట్గా వచ్చేస్తుంది పీస్ అంతా. ఇప్పుడు మెడపట్టి అయితే వేసుకుందాం. మెడపట్టి వేసుకున్నప్పుడు నేనైతే కాజాపట్టి నుంచి వేస్తానండి. ఇలా ఒక 1/2 ఇంచు వెడల్పుతోని ఇలా వెళ్తూ ఉండాలి. పావు ఇంచుతోనే కుట్టుకోవాలండి. 1/2 ఇంచు తీసుకున్నామంటే నెక్ అనేది డీప్ అవుతుంది, భుజాలు అనేవి జారుతూ ఉంటాయి మనకి షోల్డర్స్ మీద. అలాగే సైడ్కి కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా జారిపోతూ ఉంటాయి, అంత లుక్ అయితే ఉండదు. జాగ్రత్తగా ఇలా కుట్టుకోండి. ఇక్కడ కొంచెం ఫోల్డింగ్లోకి వచ్చేసింది క్లాత్, మళ్ళీ కట్ చేసి ఇలా నీట్గా సెట్ చేస్తున్నాను నేను. చూసారు కదా, ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. డీప్ అనేది ఎక్కువగా ఉందండి నెక్ మనకి బ్యాక్ నెక్, అందుకని టైం పడుతుంది. టక్స్ అనేది ఇలా పెట్టుకోవాలి, దగ్గర పెడితే మనకైతే ఏంటంటే నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. టక్స్ ఇలా నెక్ చుట్టూ మొత్తం ఇలా పెట్టేసుకున్నారంటే నెక్ నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇలా ఫోల్డింగ్ చేయాలి. క్లాత్ అనేది ఒకే లెవెల్గా రావాలి ఫోల్డింగ్ అనేది మనకి, ఎందుకంటే ఒక దగ్గర లావు ఒక దగ్గర సన్నగా అస్సలు రావద్దండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. అయితే ఇక్కడ పైపింగ్ వేసినా చాలా బాగుంటుందండి, కానీ వాళ్ళు చెప్పలేదు కదా, చెప్పకుండా మనం కూడా చేయొద్దు కదా. వాళ్ళు చెప్పలేదు, మనం కూడా వాళ్ళకి వేస్తామని చెప్పలేదు.
అలా వేసామనుకోండి, ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే అస్సలు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందుకు నాకు అలానే అయిందండి. పోనీలే వాళ్ళు వేసుకుంటారేమో అన్న ఐడియాతో నేను కుట్టాను ఒక బ్లౌజ్ అయితే. వాళ్ళు కూడా నేను చెప్పాను, ఒక్క మాట అన్నానండి అంతే, ఏంటంటే వేస్తానక్క బాగుంటుంది అని చెప్తే సరే అన్నారు. తర్వాత వచ్చేసి మళ్ళీ అంతా ఇప్పిపిచ్చి మళ్ళీ కుట్టమన్నారు. అందుకని నాకు రిస్క్ అవుతుంది, ఎందుకు మనకు వచ్చిన తిప్పలు తలకాయ నొప్పి. అందుకని నేనైతే ఏం చెప్పలేదు, వేయలేదండి. అయితే ఇక్కడ జాయింట్ చేసుకుందామండి హ్యాండ్ అనేది ఎలా జాయింట్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఇలా ఇప్పుడు హ్యాండ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసి, సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదండి, ఇది పర్ఫెక్ట్గా ఉందని చెప్పారు కాబట్టి మనం ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి. లేదు మనకు లూజు టైట్ ఉందంటే దాన్ని బట్టి మనం కుట్టు అయితే వేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా ఉందని చెప్పారు హ్యాండ్ లూజు. అయితే ఎగ్జాక్ట్లీగా అది ఎంత ఉందో అంతవరకు మనకైతే మార్క్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ లూజ్ వరకు. ఇలా హ్యాండ్ లూజ్కి మార్క్ చేసుకొని ఇక్కడ రఫ్ ఇవ్వాలి. ఫస్ట్ కుట్టు ఇలా రఫ్ ఇచ్చిన తర్వాత చంక లూజు చూడండి, ఇలా చంక లూజ్కి మార్క్ చేయాలి. తర్వాత కొంచెం కిందికి వెళ్ళిన తర్వాత ఉక్స్ పట్టి, కాజా పట్టి. ఇది ఉక్స్ పట్టి కాబట్టి మనకి ఎంత ఉందో నడుము అంత పెట్టేసుకొని, అలాగే నడుము ఫోల్డింగ్ చేయాలి కదా బ్యాక్ సైడ్, ఇలా ఫోల్డింగ్ చేసి ఇప్పుడు చూసుకోవాలి. ఇలా లైనింగ్ కూడా మనకి సైజ్ బ్లౌజ్ కూడా ఫోల్డింగ్ చేసి చూస్తే కరెక్ట్గా ఉంటుంది. అక్కడ మార్క్ అంటే బ్యాక్ సైడ్ మార్క్ మనకి ఫ్రంట్ సైడ్ మార్క్ రెండు కలవాలి కుట్టేటప్పుడు. ఇలా అలా మార్కులు కలిసినప్పుడే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఫిట్టింగ్ అనేది. ఇలా మొత్తం అయితే మనకు 4 కుట్లు అయితే స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి. అయితే ఇక్కడ 3వ కుట్టు వేసేసరికి దారం అయితే అయిపోయిందండి. మళ్ళీ ఇంకా ఇప్పుడు తర్వాత చూద్దాంలే అని చెప్పి మీకు వీడియో కోసం అయితే కంప్లీట్గా ఇంతవరకు ఆఫ్ చేశాను. చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. మనకి ప్లస్ మార్క్ కూడా వచ్చింది బ్లౌజ్కి. ఇలా స్ట్రైట్గా చూడండి, పైనుంచి కింది వరకు స్ట్రైట్గా వచ్చింది కుట్టు, ఎక్కడ వంకర లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫిట్టింగ్ అనేది కూడా. చూడండి హ్యాండ్, ఇంత పెద్ద హ్యాండ్కి కూడా మనము అతుకులు అనేది పడకుండా ఇలా కట్ చేసి కుట్టుకోవచ్చు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.